కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి తానే కాదు రానే రాదన్న తెలంగాణను తావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి పిత కేసీఆర్. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడ? ఈ జాతిపిత ఎక్కడ? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండ లక్ష్మణ్ బాబూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా. ఒక జయశంకర్, ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు.